కవిత అప్రజాః పురుషः ఇది ఏకవచనం. అథ మంత్రపాఠః. సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము ప్రౌఢ రచనానువాద కౌముదిలో 23వ అభ్యాసంలో ఉన్నటువంటి నియమాలను చెప్పాము. అందులో బహువ్రీహి సమాసానికి సంబంధించినటువంటి విషయాన్ని మనం ప్రస్తావించుకున్నాము. ఇప్పుడు ఈ శబ్దకోశాన్ని ఉపయోగిస్తూ నియమాలలో ఉన్నటువంటి బహువ్రీహి సమాసానికి సంబంధించి వాక్యాన్ని ఉపయోగిస్తూ సమస్త పదాన్ని ఉపయోగిస్తూ వాక్య నిర్మాణం ఎలా ఉంటుంది అనే విషయాలను మనం చూద్దామండి. రాసుకోండి, తెలుగు వాక్యాలు రాసుకోండి. తెలుగు వాక్యాలను సంస్కృతంలో అనువదించండి. హెడ్డింగ్ పెట్టుకోండి. తెలుగు వాక్యాలను సంస్కృతంలో అనువదించండి. రాసుకుని అందులో ఒకటో బిందు వచ్చి పితృ కామ నిరు శబ్దాన్ని ఉపయోగించి వాక్య నిర్మాణం. 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 ఇందులో ఒకటో వాక్యం రాసుకోండి. దీనిని మించి ఇంకా ఏది ధర్మాచరణం లేదు. దీనిని మించి ఇంకా ఏది ధర్మాచరణం లేదు. ఎంతైతే తండ్రి యొక్క సేవ మరియు అతని చెప్పింది వింటాము. దీని మించిన సేవ ధర్మం అంటే ఏది లేదంట. దీని మించి ఇంకా ఏ ధర్మాచరణ లేదు. దీని మించి ఇంకా ఏ ధర్మాచరణ లేదు. ఎంతైతే తండ్రి యొక్క సేవ మరియు అతని యొక్క ఆజ్ఞాపాలనం. అతని యొక్క ఆజ్ఞ పాలనను అంగీకరించడం కంటే, అతని యొక్క ఆజ్ఞాపాలన అంగీకరించడం కంటే అతని యొక్క ఆజ్ఞాపాలన అంగీకరించడం నువ్వు రాసుకోవచ్చు. తండ్రి యొక్క సేవ మరియు అతని యొక్క ఆజ్ఞాపాలన అంగీకరించడం. పాలన అంటేనే వచ్చి అంగీకరించడమే మహోదయ. ఆజ్ఞాపాలనమే ఏంటండి?
పాలనం అంటే అంగీకరించడమే. ఆజ్ఞా పాలనం అంటే ఆజ్ఞను అంగీకరించడమే, శిరసావహించడమే. అలా రాసుకోండి, ఇబ్బంది లేదు. ఆజ్ఞాపాలన అంగీకరించడం, ఆజ్ఞాపాలనం అంతవరకు రాసుకుంటే అంగీకరించడం అవసరం లేదు. అస్తు మహోదయ. అది యథేష్టం, మీకు ఎలా అనిపిస్తే అలా అండి, ఇబ్బంది లేదు. దీన్ని మించిన ఏ ధర్మాచరణము లేదు, ఎంతైతే ధర్మాచరణ లేదు, ఏమిటంటే నువ్వు దిత్తున అనే దానికి ఏదైతే అని చెప్పామో, ఏమిటంటే తండ్రి యొక్క సేవ మరియు అతని యొక్క ఆజ్ఞాపాలనం. అంటే దీన్ని మనం వాక్య అన్వయం చేసుకున్నట్లయితే, తండ్రి యొక్క సేవ మరియు అతని యొక్క ఆజ్ఞాపాలనం, దీని మించి ఏ ధర్మాచరణము లేదు, ఇది వాక్యం. తండ్రి యొక్క సేవ మరియు అతని యొక్క ఆజ్ఞాపాలనం, దీన్ని మించిన ఏ ధర్మాచరణము లేదు, ఇది వాక్యం. ఓకేనా? అలాగే రాసుకోండి. లేదంటే రెండో వాక్యం, నేను జగత్తుకి మాతాపిత అయినటువంటి పార్వతీ పరమేశ్వరులకు వందనా చేస్తున్నాను. నేను జగత్తుకి అంటే ఈ ప్రపంచానికి మాతాపిత అయినటువంటి పార్వతీ పరమేశ్వరులకు వందనా చేస్తున్నాను. నేను జగత్తుకి తల్లిదండ్రులు అయినటువంటి లేదా మాతాపిత అయినటువంటి, ఈ జగత్తుకి తల్లిదండ్రులైనటువంటి లేదా మాతాపిత అయినటువంటి పార్వతీ పరమేశ్వరులకు వందనా చేస్తున్నాను. ఇది రాసుకోవచ్చు అండి, వాక్యం తిప్పి రాసుకోండి, ఇబ్బంది లేదు. దీన్ని మించిన ధర్మాచరణ లేదు, దీనిని మించిన ధర్మాచరణ లేదు. ఒకటో వాక్యం, తండ్రికి చేసే సేవ మరియు అతని మాట వినడం, లేదా తండ్రి యొక్క సేవ మరియు అతని మాట వినడము. తండ్రి యొక్క సేవ మరియు అతని మాట వినడం, అలా అన్వయించుకోండి. దీని మించిన ధర్మాచరణం లేదు, తండ్రి యొక్క సేవ మరియు అతని మాట వినటం. ఫస్ట్, నేను జగత్తుకి తల్లిదండ్రులైనటువంటి మాతాపితరులైనటువంటి పార్వతీ పరమేశ్వరులకు వందనా చేస్తున్నాను. లేదా సంక్షేపంగా, జగత్తుకి మాతాపితరులైన పార్వతీ పరమేశ్వరులకు వందనా చేస్తున్నాను. జగత్తుకి మాతాపితరులైన పార్వతీ పరమేశ్వరులకు వందనా చేస్తున్నాను. నెక్స్ట్ మూడో వాక్యం రాసుకోండి. పార్వతి తండ్రిని అరణ్యంలో నివసించటానికి యాచించింది. పార్వతి తండ్రిని అడవిలో ఉండటానికి యాచించింది. అడవిలో నివసిస్తానని యాచించింది అన్నమాట. పార్వతి తండ్రిని అరణ్యంలో నివసించటానికి తండ్రి యొక్క ఆజ్ఞను కోరింది, తండ్రిని అడిగింది, లేదా తండ్రి యొక్క ఆజ్ఞను కోరింది. పార్వతి అరణ్యంలో నివసించటానికి తండ్రి యొక్క ఆజ్ఞను కోరింది, అలా రాసుకోండి. అంటే పార్వతి అరణ్యంలో నివసించటానికి తండ్రి యొక్క ఆజ్ఞను కోరింది. పార్వతి అరణ్యంలో నివసించటానికి
తండ్రి యొక్క ఆజ్ఞను కోరింది. ఓకే, నిధి అనుమతి కోరింది, ఆజ్ఞను కోరింది, ఏదైనా ఒకటి అండి, పర్వాలేదు, అనుమతి అని రాసుకోవచ్చు. నెక్స్ట్ 4వ వాక్యం. తండ్రి 100 ఆచార్యులను మించి, తండ్రి 100 ఆచార్యులను కంటే మించిన వాడు. తండ్రి 100 ఆచార్యులను 100 ఆచార్యుల కంటే మించిన వాడు. మరియు తల్లి 100 మరియు తల్లి 100 మంది తండ్రులను మించినది. తండ్రి ఏమో 100 ఆచార్యులను మించిన వాడని చెప్పాం. మరియు తల్లి 100 పితరులను మించినది. 100 మంది పితరులు అంటే అంత శ్రేష్టత్వాన్ని పోల్చి చెప్పారు ఇక్కడ. మరియు తల్లి 100 పితరులను మించినది. 100 మంది పితరుల కంటే మించినది. 100 మంది తండ్రుల కంటే గొప్పది. గొప్పది, మించినది, గొప్పది. తండ్రి 100 మంది ఆచార్యుల కంటే గొప్పవాడు. మరియు తల్లి 100 మంది పితరుల కంటే గొప్పది. 100 మంది తండ్రుల కంటే గొప్పది. మాతాకు బలం వచ్చేసింది. పితరుల కంటే గొప్ప అనేసరికి నిర్మలా మాతలో బలం వచ్చేసి గట్టిగా చెప్పేసి మస్తు. 5వ వాక్యం. మనుష్యుల్లో నువ్వు ఒక్కడివే ధన్యుడివి. మనుష్యుల్లో నీవు ఒక్కడివే ధన్యుడివి. మనుష్యుల్లో నువ్వు ఒక్కడివే ధన్యుడివి అంటే వ్యక్తి విశేషం ఇక్కడ. మనుష్యుల్లో నువ్వు ఒక్కడివే ధన్యుడివి. ఇంకొక వాక్యం రాశారు. తండ్రి 100 మంది గురువుల కంటే అంటే 100 మంది ఆచార్యుల కంటే గొప్పవాడు. మరియు తల్లి 100 మంది తండ్రుల కంటే గొప్పది. తండ్రి 100 మంది గురువుల కంటే అంటే ఆచార్యుల కంటే గొప్పవాడు మరియు గొప్ప అని ఆడికి ఆపేశారు అనమాట. మరి తల్లి 100 మంది తండ్రుల కంటే గొప్పది. అలాగే రాసుకోవచ్చు వాక్య సౌష్ఠవాన్ని బట్టి. ఉత్తమం. నెక్స్ట్ వాక్యం. నెక్స్ట్ రాసుకోండి. ఇక్కడ అయితే నాకని హిందీ వచ్చిన వాళ్ళు చాలా చక్కగా ఉన్నారు. మస్తు ఉత్తమం. మహోదయ, మీకంటే హిందీ ఏమి రాదు మహోదయ. మీకంటే తెలుగు కొంచెం ఎక్కువ వచ్చు. మీరంతా అక్కడ చదువుకున్నారు కదా ఉత్తర భారతంలో, అందుకని మీకు హిందీ సంస్కృతం బాగా వచ్చు. తెలుగు వాక్య నిర్మాణంలో కొంచెం మీకు ఆ భాష వస్తుంది అనమాట. అంతేగాని మీకంటే ఎక్కువ ఎవరికి ఏమి రాదు. కానీ అట్లని కాదులే, అంటే హిందీ వచ్చిన వాళ్ళు ఉన్నారు, హిందీ వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొన్ని చోట్ల బాగానే వాక్య సంచలన బాగానే ఉన్నాయి. మంచిది అది. సరేమా. లేదా మొత్తానికైతే అందరం కలిసి అందరికి ఉపయోగపడే విధంగా, అందరికీ అనుకూలంగా ఉండే విధంగా ఒక వాక్య కలిసి చేసుకుంటాం. అది సంతోషం మనకు. ఓకేనా? అందరికీ అనుకూలంగా ఉంటే, అందరికీ సౌష్ఠవంగా వాక్యాలు తెలిసిన బాగుంటే సరే నేర్చుకోవడానికి. ఎట్లా మన గ్రూపులో అటువంటి వాళ్ళని అది ఆనందదాయకం అనమాట.
ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి విశేషత ఉంటుంది. అట్లా మన అందరిలో కూడా ఏదో ఒక విశేషత ఉంది ప్రతి ఒక్కరిలో కూడా. అది నాకు ఆనందకరంగా అనిపిస్తుంది. నెక్స్ట్ అంతిమ వాక్యం. ఏదైనా మాకు ఆచార్యులు మీ వాయిస్ కట్. ఆచార్యులు మాకు పూజ్యులు అంటారండి ఏదైనా సరే. ఓ, ఇక్కడ అందరూ పూజ్యులే, ఒకదని కాదు. ఇక్కడ ఎందుకంటే తండ్రులు తల్లులని కూడా చెప్పారు, అందరూ పెద్దవాళ్ళు కాబట్టి మాకంటే. కాబట్టి ఆచార్యులు గురువుల కంటే ఇప్పుడే గొప్ప అని చెప్పుకున్నాం. కాబట్టి మొట్టమొదటి గురువులు తల్లిదండ్రులు మీదే. కాబట్టి ఎవరి గొప్ప అనేది, ఎవరి యొక్క వైశిష్టం అనేది ఎప్పుడు ఎక్కడ ఏ రకంగా ఉపయోగపడాలో ఆ రకంగా ఉపయోగపడుతుంది పెట్టాలి. అందుకే దీంట్లో గొప్ప అని ఎవరిని తక్కువ ఎక్కువ చెప్పడానికి చేయండి. ప్రతి ఒక్కరిన గురుత్వం అనేది ఉందన్నమాట. మనిషి పుట్టిన తర్వాత మొట్టమొదటి తల్లిదండ్రులు ప్రారంభమవుతుంది, తర్వాత ఆచార్యులు గురువులతో ప్రారంభమవుతుంది. కాబట్టి అందరిలో ఆ విశేషత ఉంటుంది. అది మనకు సౌభాగ్యంగా మనం అందరం ఒక చోట ఒక గ్రూప్గా చేయాలి. అది ఒక సంతోషకరమైన విషయం. అస్తు, ధన్యవాదాలు. ఏంటి అంతిమ వాక్యము? భగవాన్ దీని మనుషులకు రక్షించాలి, దీనిని రక్షించాలి. భగవంతుడా దీనిని రక్షించు. దీని ఇంకా రకంగా, ఎందుకంటే సంబోధన వాక్యం కదా. భగవాన్, హే భగవాన్, దీనులను దీన మనుషులను రక్షించు. హే భగవాన్ లేదా హే భగవంతుడా, భగవంతుడు రాసుకున్న తెలుగులో, హే భగవంతుడా దీన మనుషులను రక్షించు. దీనులు అంటే మనుషులు, అక్కడ అధ్యాయం అవుతుంది. దీనులను రక్షించు అంటే లోట మహోదయ ఏంటండి? లోటు చెప్తున్నారా? లోటు లకారం చెప్తున్నారా? అవునండి, లోట్ల ఆజ్ఞాపిస్తున్నాం కదా. ఓకే, ఇది ఒకటో వాక్యం. ఒకటో బిందువులో, కా బిందులో ఉన్నటువంటి మనం వాక్యాలు చెప్పుకున్నాం. 6 వాక్యాలు. నెక్స్ట్ ఖా బిందు రాసుకోండి. ఖా బిందు అద్కామా షాస్ ధాతువును ఉపయోగించి వాక్య నిర్మాణం. అద్కామా షాస్ ధాతువును ఉపయోగించి వాక్య నిర్మాణం. అద్కామా షాస్ ధాతువును ఉపయోగించి వాక్య నిర్మాణం. రాసుకోండి మొట్టమొదటి వాక్యం. మాంసం తినే వాళ్ళకు ఒక వాక్యం వస్తుంది. నేను ఏ జీవిని అయితే ఇక్కడ భక్షిస్తానో, నేను ఏ జీవిని అయితే అంటే ఏ ప్రాణిని అయితే ఇక్కడ అంటే పశు పక్షి ప్రాణులు ఏవైతే తింటాం అనమాట. నేను ఏ జీవిని అయితే, ఏ జీవి యొక్క మాంసం, నేను ఏ ప్రాణి యొక్క మాంసం ఇక్కడ భుజిస్తానో, నేను ఏ ప్రాణి యొక్క మాంసం ఇక్కడ తింటానో, అది రాసుకోండి. నేను ఏ ప్రాణి యొక్క మాంసం ఇక్కడ తింటానో అదే పరలోకంలో నన్ను తింటుంది. అదే పరలోకంలో నన్ను తింటుంది. మళ్ళీ జన్మలో నేను తినేస్తున్నావు అంట. నువ్వు మళ్ళీ ఆ ప్రాణిగా అయిపోతావు. నేను ఏ జీవి యొక్క అంటే ఏ ప్రాణి యొక్క మాంసము ఇక్కడ తింటున్నానో అదే పరలోకంలో తింటుంది. అదే పరలోకంలో నన్ను తింటుంది. అందుకే మాంస భక్షణం చేయొద్దు. భాస్కర్ కాదు, మీకు కూడా ఇది పరలోకంలో నిన్ను తినేస్తుంది. మళ్ళా ఆదివారం వచ్చింది కానీ చెప్పి ఎక్కువ తింటుంటారు. ఇక్కడ నేను ఏ జీవి యొక్క మాంసం తింటున్నానో అదే పరలోకంలో నన్ను తింటుంది. పరలోకం అంటే ఎక్కడే కాదు, ఈ వచ్చే జన్మలో మళ్ళీ జన్మ ఉంటుంది కదా, పరలోకంలో నన్ను తింటుంది. ఓకే.
ఇదే మాంసం యొక్క మాంసత్వము. ఇదే మాంసం యొక్క మాంసత్వం. ఈ విషయం చెప్పుకున్నదా? అదే వాక్యం కంటిన్యూషన్. ఇదే మాంసం యొక్క మాంసత్వము. మనుష్యుని యొక్క మనుష్యత్వం అంటాం కదా, పశు యొక్క పశుత్వం అంటాం కదా. మాంసం యొక్క మాంసత్వము అంటే మాంసం యొక్క స్వభావం ఇదే అన్నమాట. ఏ తింటే అదే మళ్ళీ తిరిగి నీకు తిరిగి వస్తున్నాడు, అదే విధంగా భక్షింపబడతావు అని తాత్పర్యం. ఇదే మాంసము యొక్క మాంసత్వం. అస్తు. నమస్తే గురుగారు. నెక్స్ట్ రెండో వాక్యం రాసుకోండి. పండ్లు తిను, శాకము తిను, మరియు పాలు నెయ్యి తిను. పాలు నెయ్యి తిను. పాలు నెయ్యి తీసుకో, అలా తీసుకోండి. పాలు నెయ్యి తీసుకో. తిను అంటే తాత్పర్యం అంతిమంలో ఘీ శబ్దంలో తింటాం కాబట్టి పాలు నెయ్యి తిను. పండ్లు తిను, శాకము తిను. శాకం అంటే కూర, ఆకుకూరలు ఏవైతే ఉన్నాయో ఆకుకూరలు తిను, మరియు పాలు నెయ్యి తిను. తినండి. అలా మీరు మద్యం పుచ్చులు కాకుండా గౌరవంగా పాలు పండ్లు తినండి, మంచి శాకం తినండి, అలాగే పాలు నెయ్యి తినండి. ఇప్పుడు నెయ్యి తినే వాళ్ళు తక్కువ అయిపోయారు, పాలు తాగే వాళ్ళు తక్కువ అయిపోయారు. బయట ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ తింటున్నారు. పాలు పండ్లు తినండి, ఆకుకూరలు తినండి, మరియు పాలు నెయ్యి తినండి. పండు తిను ఏకవచనంలో, పండు తిను, ఆకుకూర తిను, మరియు పాలు నెయ్యి తినండి. పండు తిను, ఆకుకూర తిను, మరియు పాలు నెయ్యి తినండి. మరియు పాలు నెయ్యి తినండి. ఓకే. నెక్స్ట్ వాక్యం. ఆ బాలకుడికి ధర్మాన్ని నేర్పిస్తున్నాడు. ఆ బాలకునికి అతడు బాలకునికి ధర్మం నేర్పిస్తున్నాడు. 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 నెక్స్ట్ 4వ వాక్యం. అతడు బాలకుడికి రాసుకునే పదాలు. అతడు బాలకుడికి ధర్మం నేర్పిస్తున్నాడు. ఓకే. అతడు బాలకుడికి లేదా బాలకునికి ధర్మం నేర్పిస్తున్నాడు. నెక్స్ట్ 4వ వాక్యం. నేను నీ శిష్యుణ్ణి, నేను నీ శిష్యుణ్ణి, నీ శరణంలోకి వచ్చాను, నీ శరణంలోకి వచ్చాను. నీవు నాకు శిక్షనివ్వు, నీవు నాకు విద్యను నేర్పు, లేదా నీవు నాకు విద్యను నేర్పు, లేదా నీవు నాకు శిక్షించు. శిక్షించు కానీ విద్య నేర్పు. ఇక్కడ నీవు నాకు విద్యను నేర్పు, నీవు నాకు విద్యను నేర్పు. నేను నీ శిష్యుణ్ణి, నీ శరణంలోకి వచ్చాను. నీ శరణాగతుడి అయ్యా అన్నమాట. నీ శరణంలోకి వచ్చాను, నీవు నాకు శిక్షని ఇవ్వు అంటే విద్యని ఇవ్వు.
శిక్షణ ఇవ్వండి. నీవు నాకు శిక్షణ ఇవ్వండి, లేదా విద్యను నేర్పండి. విద్యను నేర్పండి. నేను మీ శిష్యుడను. కొంచెంగా పరివర్తన చేశాము. నేను మీ శిష్యుడను, మీ శరణం కోరి వచ్చాను. మీ శరణం కోరి వచ్చాను. మీరు నాకు శిక్షణ ఇవ్వండి, లేదా విద్య నేర్పండి. మీరు నాకు శిక్షణ ఇవ్వండి లేదా విద్యను నేర్పండి. శిక్షణ ఇవ్వండి లేదా విద్యను నేర్పండి. ఓకే, ఇలా రాసుకోండి. నెక్స్ట్ 5వ వాక్యము. అద్వితీయమైనటువంటి అద్వితీయ శాసనంతో యుక్తమైనటువంటి పృథివీని, అద్వితీయ శాసనముతో యుక్తమైనటువంటి పృథివీని అతను శాసించాడు. అతను అంటే ఆ పరమేశ్వరుడు ఎంత తాత్పర్యం వస్తుంది ఇక్కడ. అద్వితీయ శాసనంతో యుక్తమైనటువంటి పృథివీని అద్వితీయ శాసనంతో యుక్తమైనటువంటి పృథివీని అతను శాసించాడు. అద్వితీయ శాసనంతో యుక్తమైనటువంటి పృథివీని అతడు శాసించాడు. అతడు శాసించంటే పాలించడం అర్థం. పాలించాడు. మహోదయ, ఇక్కడ శాసన్ కర్ణ అంటే హిందీలో మనకి పరిపాలించటం అని వస్తుంది కదా మహోదయ. అదే పాలించాలంటే పరిపాలించడం అట. పాలించాలంటే పరిపాలన అంటే తాత్పర్యం పరమాత్మ దాన్ని సృష్టించి పాలిస్తున్నాడు, పోషిస్తున్నాడు, గతినిస్తున్నాడు. ఇదంతా పరమేశ్వరుడే కదా. ఆ రకంగా పరిపాలన, ఆ రకంగా పాలన. ఈ పంచభూతాల యొక్క గతివిధికి గతినిచ్చేది ఎవరు? ఆ పరమేశ్వరుడు. ఈ బ్రహ్మాన్ని నడిపించేది ఆ పరమేశ్వరుడు. ఆ బ్రహ్మాండ యొక్క పృథ్వీ మహాభూతాన్ని నడిపించేది ఆ పరమేశ్వరుడే. కాబట్టి అందుకే అద్వితీయ శాసనవాది పృథ్విగా, అద్వితీయ శాసన గుణాలతో యుక్త పృథ్వీని ఉష్ణే శాసనికి అంటే అతడు ఎవరు? ఆ పృథ్వీని శాసన శక్తి మన మనుషులు ఎదుర్కొంది అంటే ఆ పరమేశ్వరునికి ఉందనమాట. లేకపోతే రాజా తీసుకోవచ్చు. రాజా కూడా తీసుకుని ఈ పృథ్వీని శాసిస్తున్నాడు, ఈ భూమిని శాసిస్తున్నాడు అంట కదా. ఆ సందర్భంలో రాజా కూడా తీసుకోవచ్చు. ఈ భూమిని బాగా శాసిస్తున్నాడు, ఆ అర్థం కూడా వస్తుందన్నమాట. అద్వితీయ శాసనంతో పృథ్వీని అతడు శాసించాడు అంటే ఆ రాజు శాసించాడు. రామరాజ్యం అంటుంటాం. రాముడు ఆ రకంగా పృథ్వీని శాసించాడు. అలాగ అనేక మంది రాజులు ఉన్నారు మనకు. రాజా కూడా తీసుకోవచ్చు అండి. ఓకేనా. అద్వితీయమైన శాసనముతో యుక్తమైన భూమిని, అద్వితీయమైన శాసనముతో యుక్తమైన భూమిని ఆ పరమేశ్వరుడు అంటే సర్వేశ్వరుడు అంటే పరిపాలిస్తున్నాడు, అంటే పాలిస్తున్నాడు. అతడంటే ఆ సర్వేశ్వరుడు అనమాట తాత్పర్యం ఇక్కడ. అతడంటే ఆ సర్వేశ్వరుడు పరిపాలిస్తున్నాడు లేదా రాజా పరిపాలిస్తున్నాడు. ఎందుకంటే ఈ పృథివీ ఎంతో విశాలమైనది, అద్వితీయమైంది కదా. అటువంటి పృథివిని ఏ రాజు అయితే సక్రమంగా ధర్మబద్ధంగా పాలిస్తున్నాడో ఆ రాజాను కూడా తీసుకోవచ్చు. ఓకేనా. ఏ రాజా అయితే మనం ఏదైనా పెట్టుకోవచ్చు. చక్రవర్తి రాజా, దిలీప్ రాజా. ఓకేనా. భూపతి అండి, రఘు మహారాజా. ఓకేనా. ఏదైనా భూపతి మహోదయ. ఏంటండి? భూపతి. భూపతి. నెక్స్ట్ వాక్యం. శిష్యునికి వేద జ్ఞానం ఇచ్చాడు. గురువు కావచ్చు, ఆచార్య కావచ్చు, ఎవరైనా కావచ్చు.
శిష్యునికి వేద జ్ఞానం ఇచ్చాడు. శిష్యునికి వేద జ్ఞానం ఇచ్చాడు. శిష్యునికి వేద జ్ఞానం ఇచ్చాడు. శిష్యునికి వేద జ్ఞానం ఇచ్చాడు. నెక్స్ట్ వాక్యం. నెక్స్ట్ వాక్యం. శిష్యునికి వేద జ్ఞానం ఇవ్వబడింది లేదా ఇచ్చారు. శిష్యునికి వేద జ్ఞానం ఇచ్చారు అంటే పెద్దలు, గురువులు, ఆచార్యులు శిష్యునికి వేద జ్ఞానం ఇచ్చారు అంటే బహువచనం గౌరవంగా ఉంటుంది. శిష్యునికి వేద జ్ఞానం ఇచ్చారు. నెక్స్ట్ 7వ వాక్యం. ధార్మిక రాజా దొంగలను శిక్షించాలి, దండించాలి లేదంటే దొంగలను దండించాలి లేదా శిక్షించాలి. దొంగలను దండించాలి లేదా శిక్షించాలి. దొంగలు శిక్షించాలి లేదా దండించాలి. ధార్మిక రాజా దొంగలను దండించాలి. దొంగలను దండించాలి. నెక్స్ట్. ధర్మపాలకుడైన రాజు దొంగలను శిక్షించాలి లేదా దండించాలి. రాసుకోవచ్చండి. ధర్మం తెలిసిన రాజు అంటే క్వశ్చన్ మార్క్ పెట్టకూడదు. ధర్మం తెలిసిన రాజు, ధర్మం రాజు అంటున్నా, ధర్మం తెలిసిన వాడు రాజు అయిపోతాడు అన్నమాట. ధర్మం తెలియని వ్యక్తిని రాజుగా పరిగణించడము సంతాత్మకంగా కాకుండా ధర్మ పాలకుడైనటువంటి రాజు తెలిసగా ధర్మాన్ని, ఎందుకంటే అందరికీ తెలుసు కాబట్టి పాలించకపోవడం అది వ్యక్తిగత స్వతంత్రంగా ఉంటుంది. కొంచెం మదంలో, అహంకారంలో వచ్చేసి భోగ విలాసాల్లో లీనమైపోయి వాళ్ళ కర్తవ్యాన్ని మర్చిపోతుంటారు. అది వ్యక్తిగత దోషం అనమాట. కానీ ధర్మాధర్మం గురించి, కర్తవ్యాల గురించి ప్రతి రాజుకు తెలుసు అన్నమాట. ఆ సామర్థ్యం ఉంది కాబట్టి రాజు అయ్యాడు దాంట్లో. అస్తు దాదాపుగా ఎక్కువ శాతం 9 అలాగే ఉంటుంది. ధర్మ పాలకుడైన రాజు దొంగలను శిక్షించాలి లేదా దండించాలి. ఓకే. ఈ రకంగా ఖా బిందులో అధధాతును ఉపయోగించి, శాస్ధాతును ఉపయోగించి పరిపాలించే అర్థం లేదు కదా, పాలించాలని శాస్ధాతును ఉపయోగించాలి. మనం రాసుకున్నాం 10 లకారాలు, వాటిని ఉపయోగించి వాక్య నిర్మాణం ప్రయత్నం చేయండి. కింద శబ్దకోశాన్ని ఉపయోగిస్తూ. నెక్స్ట్ 3వ బిందు గా బిందు రాసుకోండి. గా బిందు బహువ్రీహి సమాసాన్ని ఉపయోగించి వాక్య నిర్మాణం. బహువ్రీహి సమాసాన్ని ఉపయోగించి వాక్య నిర్మాణం. బహువ్రీహి సమాసాన్ని ఉపయోగించి వాక్య నిర్మాణం. అందులో 1వ వాక్యం రాసుకోండి. 1వ వాక్యం. కృష్ణుని యొక్క భార్య రూపవతి. కృష్ణుని యొక్క భార్య రూపవతి మరియు కృష్ణుని యొక్క భార్య రూపవతి. కృష్ణుని యొక్క భార్య రూపవతి మరియు అతని యొక్క ఆవులు చితకబరి వర్ణంతో ఉన్నాయి. చితకబరి అంటే రంగు బిరంగులు కలిగే ఆవులు అన్నమాట. అతని యొక్క ఆవులు చితకబరి వర్ణంలో ఉన్నాయి.
అనేక అతని యొక్క వర్ణములు ఉన్నాయి. ఏంటండి? అనేక వర్ణములుగా ఉన్నవి. అంటే ఒకే ఆవులు అండి. అనేక వర్ణములు అంటే అనేక ఆవులు ఎలా వస్తాయి? చిత్తకబది అనేది ఒక వర్ణ విశేషం. ఒకే ఆవులు చిత్తకబది వర్ణం, చిత్తకబది ఒక రంగు, అది వర్ణ విశేషం. మన తెలుగులో ఎలా అనువాదం చేస్తాయి? అనేక వర్ణములు అంటే అనేక వర్ణములు ఉంటే విషయం. ఒకే ఆవులో ఉండడం ఇవన్నీ. చిత్తకబది వర్ణములు ఉన్నాయి. అనేక వర్ణములు కలిగిన ఆవులు ఉన్నాయి. రాసుకోండి. ముఖ్యంగా ఆయన దగ్గర అటు రంగు బిరంగులు కలిగినటువంటి ఆవులు ఉన్నాయని చెప్పడం ముఖ్యం అన్నమాట. కాబట్టి కృష్ణుని యొక్క భార్య రూపవతి మరియు కృష్ణుని యొక్క భార్య రంగురంగులతో రూపవతి మరియు అతని యొక్క ఆవులు రంగు బిరంగులతో చితకబది వర్ణంలో ఉన్నాయి. చితకబది వర్ణంలో ఉన్నాయి. విచిత్ర వర్ణం లేకుండా చితకబది వర్ణంలో ఉన్నాయి. నెక్స్ట్ రెండో వాక్యము. అద్భుత గుణములతో యుక్తమైనటువంటి నలుడు పృథ్వీ యొక్క రాజుగా ఉండేవాడు. అద్భుత గుణములతో యుక్తమైనటువంటి నలుడు నల మహారాజు. అద్భుత గుణములతో యుక్తుడైనటువంటి నల మహారాజు భూమికి అంటే పృథివీకి స్వామిగా ఉండేవాడు. పతి అంటే స్వామి, ఇక్కడ స్వామిగా ఉండేవాడు అంటే రాజాగా ఉండేవాడు. అద్భుత గుణములతో యుక్తమైనటువంటి నలుడు పృథివీకి రాజుగా ఉండేవాడు. అద్భుత గుణములతో యుక్తమైనటువంటి నలుడు పృథివీకి రాజుగా ఉండేవాడు. నెక్స్ట్ వాక్యం, మూడో వాక్యం. దుష్టులలో అంటే దుర్జనులలో, దుష్టులు అన్నా దుర్జనులు అన్నా ఒకటే. దుష్టులలో ఒకరికొకరు వెంట్రుకలు లాక్కుంటూ జుట్టు పట్టుకొని మహోదయ, ఒకరికొకరు జుట్టు పట్టుకొని ఒకరికొకరు జుట్టు పట్టుకొని కథలతో కొట్టుకొని చేతులతో కొట్టుకొని వివాదం చేశారు. చేతులతో కొట్టుకొని వివాదం చేశారు. చేతులతో కొట్టుకుని వివాదం జరిగింది అలాంటి. చేతులతో కొట్టుకుంటూ వివాదం జరిగింది. దుష్టుల్లో పరస్పరం జుట్టు పట్టుకుంటూ, కథలతో కొట్టుకుంటూ, చేతులతో కొట్టుకుంటూ వివాదం జరిగింది. చేతులతో కొట్టుకుంటూ వివాదం జరిగింది. జగడ అంటే వివాదం జరిగింది.
దుష్టుల్లో పరస్పరం అంటే ఒకరికొకరు జుట్టు పట్టుకుంటూ కథలతో కొట్టుకుంటూ చేతులతో కొట్టుకుంటూ కొంచెం మార్చాలి. దుష్టుల్లో పరస్పరం జుట్టు పట్టుకొని కథలతో కొట్టుకొని బాహువులతో చేతులతో కొట్టుకొని వివాదం చేశారు. చేతులతో కొట్టుకొని వివాదం చేశారు. పోట్లాడుకున్నారు. పోట్లాడుకుంటున్నారు. అస్తు. దుష్టులు జుట్టు పట్టుకొని దెబ్బలతో జుట్టు పట్టుకొని అలాగే ఇక్కడ దండ అని చెప్పారండి. దండ శబ్దం వచ్చిన కాళ్ళు చేతులతో చేతులనే పట్టి వచ్చేస్తాడండి. దండే మార్కర్. దండే మార్కర్ అంటే ఇక్కడ కొట్టుకుంటూ వివాదం చేశారు. అలాగనమాట. దుష్టుల్లో పరస్పరం జుట్టు పట్టుకుంటూ కథలతో కొట్టుకుంటూ చేతులతో కొట్టుకుంటూ వివాదం చేశారు. వివాదం చేశారు. అలా రాసు. దుష్టుల్లో పరస్పరం జుట్టు పట్టుకుంటూ కథలతో కొట్టుకుంటూ చేతులతో కొట్టుకుంటూ వివాదం చేశారు. వివాదం చేసుకున్నారు అని చెప్పుకోవచ్చు. దుష్టుల్లో అంటున్నాం కదా, చేసుకున్నారు అంటే పరస్పరం చేసుకున్నారు, వివాదం చేసుకున్నారు, కొట్టుకుని వివాదం చేసుకున్నారు అని రాసుకున్నారు. నెక్స్ట్ వాక్యం కామదేవుని యొక్క ధనుస్సు పుష్పాలతో ఉన్నది, పుష్పయుక్తమైనది. కామదేవుని యొక్క బాణము పుష్పంతో యుక్తమైనది. కామదేవుని యొక్క ధనుస్సు పుష్పాలతో యుక్తమైనది. కామదేవుని యొక్క ధనుస్సు పూలతో కూడినది. అంటే కామదేవుని యొక్క ధనుస్సు పువ్వులతో కూడినది లేదా పుష్పాలతో కూడినది. కామదేవుడు మన్మధుడు అనమాట. కామదేవుని యొక్క ధనుసు పుష్పాలతో కూడినది. ఓకే, ఇవి 4 వాక్యాలు బహుదీ సమాసం ఉపయోగించి రాసుకున్నాము. నెక్స్ట్ గా బిందు రాసుకున్నాము. ఆ బిందు 4వ బిందు సైన్య వర్గమును ఉపయోగించి వాక్య నిర్మాణం. సైన్య వర్గమును ఉపయోగించి వాక్య నిర్మాణం. సైన్య వర్గం ఉపయోగించి వాక్య నిర్మాణం. సైన్య వర్గం ఉపయోగించి వాక్య నిర్మాణం రాసుకోండి. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ భారతదేశానికి ప్రథమ రాష్ట్రపతిగా ఉండేవారు. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ భారతదేశానికి ప్రథమ రాష్ట్రపతిగా ఉండేవారు. ప్రథమ రాష్ట్రపతిగా ఉండేవారు. మరియు డాక్టర్ రాధాకృష్ణన్ కూడా రాష్ట్రపతిగా ఉన్నారు. మరియు డాక్టర్ రాధాకృష్ణన్ కూడా రాష్ట్రపతిగా ఉన్నారు. అంటే ఉండేవారు అనుమందమ్మా. వాక్యం చూడండి.
ఉన్నారు అంటే లోటు కదా మహోదయ, ఉండేవారు అందాం. అంటే రాష్ట్రపతి అయ్యా రాష్ట్రీయ చెప్పడం భూతకాలంలో భూతకాలం కాదు, జరిగిపోయిన ఉండేవారా భూతకాల ప్రయోగం, పరోక్ష భూతకాలం, పరోక్ష అన్యదేశ భూతకాలం, అన్యదేశ భూతకాలం ఇప్పటి వారే కాబట్టి. రెండో వాక్యం ఒకటి రాష్ట్రపతి, ఇంకోటి భూ షష్ట్రపతి కామ వాయు. షష్ట్రపతి. ఏంటండి? ఒకటి రాష్ట్రపతి అని ఉంది, ఇంకోటి షష్ట్రపతి అని ఉంది కదా ఇందులో. హిందీ షష్ట్రపతి షష్ట్రపతి అంటే ఏంటి? डॉक्टर राजेंद्र प्रसाद भारत के प्रथम राष्ट्रपति थे और राधाकृष्ण राष्ट्रपति हुए. అంతవరకు అలా ఉండండి వాక్యం. మీ దగ్గర ఉన్న పుస్తకంలో భిన్నంగా ఉంటుంది. అంటే వీరికి కూడా రాధాకృష్ణ కూడా రాష్ట్రపతి ఉన్నారు కదా, ఇద్దరు పేర్లు ఒకే చోట ఇచ్చారు. ప్రస్తుతం ఇక్కడ ఇదే విధంగా ఉంది, మీకు స్లైడ్ లో కనిపిస్తుంది కదా. डॉक्टर राजेंद्र प्रसाद भारत के प्रथम राष्ट्रपति थे और डॉक्टर राधाकृष्णन भी राष्ट्रपति हुए. వారు కూడా రాష్ట్రపతి అయ్యారు అని అర్థం. అస్తు రెండో వాక్యం. భూ కామ వాయు కామ భూ కామ వాయు మరియు జల సేన యొక్క కమాండర్లు, జలసేన అంటే భూసేన, వాయుసేన, స్థలసేన మనం చెప్పుకుంటాం కదా. భూ కామ వాయు మరియు జలసేన యొక్క కమాండర్లు, సేనాధ్యక్షులు మహోదయ. జలసేన యొక్క కమాండర్ ఈ చీఫ్ మినిస్టర్ల యొక్క ఒక సమావేశంలో కమాండర్ ఇన్ చీఫ్ అధ్యక్షుడు అయ్యింటాడు. కమాండర్ ఇన్ చీఫ్ సమాదరించి భూ వాయు और जल सेना యొక్క కమాండర్ इन चीफों की चीफों की అంటే ఒక बैठक सुरक्षा मंत्री के नेतृत्व में दिल्ली में हुई, जिसमें भारत की सुरक्षा के विषय में विचार विनिमय हुआ. అంటే ఈ చీఫ్లు ఎవరంటే ఇక్కడ వీళ్ళే అన్న, భూ వాయు జలసేన కమాండర్ అనమాట. అంటే అధ్యక్షులు మహోదయ, సేనాధ్యక్షులు వాయు మరియు జలసేన నాయకులు, సేనాధ్యక్షులు అంటే సమావేశం. గురువు గారికి అవకాశం ఇవ్వండి సార్, అడ్డు వచ్చి ఇబ్బంది. ఒకసారి చూడండి మళ్ళీ. భూ కామ వాయు మరియు జల సేన యొక్క కమాండర్లు వీరి యొక్క కమాండర్ వీరికి ఒక సమావేశం సురక్షా మంత్రి యొక్క నేతృత్వంలో ఢిల్లీలో జరిగింది. వీరి యొక్క ఒక సమావేశం సురక్షా మంత్రి యొక్క నేతృత్వంలో ఢిల్లీలో జరిగింది.
అక్కడ అక్కడ భారతదేశం యొక్క సురక్షా విషయంలో విచార వినిమయం చేశారు. భారతదేశం యొక్క విచార వినిమయం చేశారు. దీన్ని మనం కొంచెం మార్చి చెప్పినట్లయితే సురక్షా మంత్రి ముందు రాసేసుకోండి, మళ్ళా కన్ఫ్యూజ్ కాకుండా. భూ, వాయు మరియు జలసేన యొక్క కమాండర్లు వీరికి ఒక సమావేశం సురక్షా మంత్రి నేతృత్వంలో ఢిల్లీలో జరిగింది. అందులో భారతదేశం యొక్క సురక్షా విషయంలో విచార వినిమయం చేశారు. ఇది మనకు వాక్యము ముఖ్య తాత్పర్యం. ఇదే వాక్యాన్ని కొంచెం అన్వయం చేసుకొని మనకు వాక్యార్థం అర్థం చేసుకోవాలని చూసినట్లయితే, ఢిల్లీలో సురక్షా మంత్రి నేతృత్వంలో భూ, వాయు మరియు జల సేన నాయకుల యొక్క సమావేశం జరిగింది. ఆ సమావేశంలో భారతదేశం యొక్క సురక్షా విషయంలో విచార వినిమయం చేశారు. భారతదేశం యొక్క సురక్షా విషయంలో విచార వినిమయం చేశారు. ఢిల్లీలో సురక్షా మంత్రి యొక్క నేతృత్వంలో భూ, వాయు మరియు జల సేనా నాయకుల యొక్క సమావేశం జరిగింది. అందులో భారతదేశం యొక్క సురక్షా విషయంలో విచార వినిమయం చేశారు. అది తాత్పర్యం. భారతదేశం యొక్క సురక్షా విషయంలో విచార వినిమయం చేశారు. ఇది తాత్పర్యం. దీన్ని ఇంకొకటి వేరే విధంగా రాశారు. విచార వినిమయం అంటే పరస్పరం ఏం చేయాలి, సురక్ష విషయం ఏ రకంగా చేయాలి, మన సీమాపరాన్ని ఎలా రక్షించుకోవాలి, అది భూమి రక్షించే వాళ్ళైనా, నీటిలో ఉండే నీటి అంటే మన జలవనరులు ఎక్కడైతే ఉన్నాయో, సముద్రాలు ఎక్కడైతే ఉన్నాయో వాటి సురక్ష విషయంలో కావచ్చు, వాయు విషయంలో కావచ్చు, ఆ సురక్ష విషయంలో అన్ని రకాలుగా మన దేశానికి సురక్షా విషయాన్ని తీసుకొని పరస్పరం విచారించుకోవడం, ఎక్కడెక్కడ ఏ రకంగా ఉన్నాయి, ఏ రకంగా జరుగుతున్నాయి, మనకి ఎక్కడ సురక్షంగా ఉండాలి, ఎక్కడ అలర్ట్ గా ఉండాలి, అటువంటి విషయాలు చర్చించుకోవడం. విచార వినిమయం చేసేది చర్చించుకున్నారు అని తాత్పర్యం. అంటే అదాక రాసుకుంటే, ఢిల్లీలో సురక్షా మంత్రి యొక్క ఆధ్వర్యంలో భూసేన, వాయుసేన, జలసేన యొక్క కమాండర్లకు ఒక సమావేశం కల్పించారు. ఆ సమావేశంలో భారతదేశం యొక్క సురక్షా విషయంలో విచార వినిమయం చేసుకున్నారు, అంటే చర్చించుకున్నారు. భారతదేశం యొక్క సురక్షా విషయం గురించి చర్చించుకున్నారు. అలాగా. ఓకే, నెక్స్ట్ వాక్యం ఇది ఒక్కటి రాసుకోండి. సిపాహి అంటే సైనికుడు. వర్ది పెహనే అంటే, వర్ది అంటే మనం ఏం చెప్పుకుంటాం, దాన్ని యూనిఫామ్. వర్ది అంటే వారి యొక్క యూనిఫామ్. ఎవరికి, ఏ సిపాయికి ఏ యూనిఫామ్ ఉందో. సైనికుడు తన యూనిఫామ్ తోటే కాపలా కాస్తున్నాడు. సైనికుడు తన యూనిఫామ్ తోటే కాపలా కాస్తున్నాడు అంటే దేశానికి, సీమా ప్రాంతానికి ఎక్కడైతే నియుక్తం చేయబడ్డాడో అక్కడ అనమాట. తన యూనిఫామ్ తో కాపలా కాస్తున్నాడు. ఓకే, ఇవి మనకు ఘా బిందులో ఉన్నటువంటి 3వ వాక్యం అని చెప్పుకున్నాం. ఇంకా 4 వాక్యాలు ఉన్నాయి, అవి రేపు చెప్పుకుందాం. ఇంతవరకు మీరు
సంకేతాన్ని ఆధారం చేసుకుని వీటి యొక్క సమాధానాలు రాసుకొని వచ్చేయండి, తప్పైనా పర్వాలేదు. ఓకేనా? ఈ సొంత ప్రయత్నం చేయండి, మనకు ప్రాక్టీస్ చేస్తున్నాం, తప్పైనా పర్వాలేదు. మనం కరెక్ట్ ఆన్సర్ రాసుకుంటాం కంటే అప్పుడు అర్థమవుతుంది. మీకు మీ ఆలోచన రావాలి, ఎలా రాయగలుగుతాను, ఏ విధంగా చేయగలుగుతాను. ఓకేనా? అందువల్ల మన మస్తిష్కం మీద మన మైండ్ ఒక ఒత్తిడి పడుతున్నాం, ఇలా చేయాలి, ఇలా ఆలోచించాలి, ఇలా విచారించాలి, ఇలా వాక్యం రాసుకోవచ్చు అని చెప్పి. ఓకేనా? కాబట్టి అందరూ ఖచ్చితంగా ప్రయత్నం చేసి ఆన్సర్స్ స్వయంగా రాసుకుని రావడానికి ప్రయత్నం చేయండి. ఫస్ట్ ఏమైనా సందేహం అంటే మరి చూద్దామండి. శాంతి పాఠ. సర్వే భవంతు సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి.